నమస్కారం. అమృత కలశం. శరీరాన్ని మనం అమృత కలశంగా మార్చుకోవాలి. అప్పుడు ఈ శరీరంలో ఉండేటటువంటి జీవుడు శరీరాన్ని సాధనంగా చేసుకొని ఉన్నతమైన పనులు ఆచరించి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి వైపు ప్రయాణిస్తాడు. జీవుడి యొక్క ఏకైక లక్ష్యం పరమాత్మను చేరుకోవడం. ఇందుకోసం ఈ శరీరం ఒక ఉపకరణం, ఒక సాధనం. శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం అనే నవవిధ భక్తి మార్గాల ద్వారా జీవుడు శరీరాన్ని ఊతగా చేసుకొని పరమాత్మను స్వాధీనం చేసుకోవడమో, లేక పరమాత్మను లీనం కావడమో, లేక పరమాత్మను దర్శించడమో అనేవి చేస్తూ ఉంటాడు. ఇందు నిమిత్తమై ఉపయోగింపబడేటటువంటి నవవిధ భక్తి మార్గాలలో 9వది ఆత్మ నివేదన. మన మనస్సును మనం పరమాత్ముడికి నైవేద్యంగా సమర్పించాలి. ఇది ప్రధానమండి. నైవేద్యం సమర్పించడం ఎలా? ఈ నైవేద్యం సమర్పించే సమయంలో మనం ఏవైనా ముద్రలు ప్రదర్శించాలా? నైవేద్యం పరమాత్ముడికి సమర్పించే సమయంలో చాలా ఆలయాలలో పరదాలు, కర్టెన్స్ అంటాం ఆంగ్లంలో, వేస్తూ ఉంటారే, అలాగే ఎవరూ చూడకూడదా? మరి ఆ అర్చకుడు ఎవరైతే నైవేద్యం సమర్పిస్తున్నారో పురోహితుల వారు చూస్తారుగా. పరమాత్ముడు శిలాస్వరూపంలో ఉన్నాడు, ఈ పదార్థాన్ని ఆయన తింటాడా? అర్చకుడు ఇలా చూపిస్తాడుగా అనేటటువంటి అనేకములైన ప్రశ్నలను హేతువాదులు వేస్తూ ఉంటారు. నైవేద్యం సమర్పించడం ఎలా అన్నది హేతుబద్ధంగా తెలుసుకుంటే అన్నింటికీ సమాధానం ఇలా లభిస్తుంది. శరీరం ఊరికే ఉన్నది, దీనిని మనం పరిశుద్ధం చేసుకొని వినియోగిస్తున్నాం స్నానం ద్వారా. లోహం ముడిగా ఉన్నది, దానిని మనం పరిశుద్ధం చేసి ఆభరణంగా ధరిస్తున్నాం వివిధ స్థలాలలో. అలాగే రాయి అలా ముడిగా లభించింది, దానిని మనం చెక్కి పరిశుద్ధం చేసి వజ్రం అని ఆభరణాలలో విలువైనది అని కట్టుకుంటున్నాం. ఎలాగో వంట చేసిన ఆ వంటకం పదార్థం మన శరీరానికి శక్తినివ్వాలి అంటే దానిని మనం పరిశుద్ధంగా మార్చాలి. ఎలా మార్చగలుగుతాం? పరమాత్ముడికి నైవేద్యంగా పెట్టడం ద్వారా. ఇది మనం చేసిన వంట అయినప్పుడు కృతకంగా వండించి ఉడకబెట్టి ఒక రూపం మార్చి షడ్రసోపేతమైన రుచులనుగా సిద్ధం చేసి సమర్పిస్తున్నప్పుడు ఇందిర వడ్డింప ఇంపుగను అంటాడు అన్నమాచార్యుల వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నైవేద్యాలు సమర్పించే ఒకనొక కీర్తనలో. ఇలా మనం వడ్డించేటటువంటి పదార్థాలను మనం నైవేద్యంగా సమర్పించే సమయంలో కొన్ని నియమాలను పాటించాలి. ఎందుకని? ఇవి మనం తయారు చేశాంగా. ఇలా కాకుండా స్వయం సిద్ధంగా లభించేటటువంటి, ప్రకృతిలో లభించేటటువంటి పళ్ళు, పాలు, తేనె ఇలాంటి పదార్థాలను సమర్పించడానికే విశేషంగా మనం ఏ విధమైనటువంటి ముద్రలు లేక ఏ విధమైనటువంటి అక్కడ స్థలశుద్ధి, భాండశుద్ధి ఇవేం చేయక్కర్లా. ప్రకృతిలో పరమేశ్వరుడు ఇచ్చాడు, ఆయనకే అందజేస్తున్నాం. అలా కాదు, వాటిని మనం రూపురేఖలు మార్చి పదార్థంగా సిద్ధం చేశాం. ఇక్కడ వాటిని మనం పరిశుద్ధపరచాలి. అందునిమిత్తమై నైవేద్యం సమర్పించడం ఎలా అనే ఒక విభాగంలో మనం మరిన్ని విశేషాంశాలను నైవేద్యం అనే అంశంలో తెలుసుకుందాం. పూర్వం ఒక ఆలయంలో మనం గమనిస్తే అర్చకుడు స్వామివారి సన్నిధానంలో నిలబడ్డాడు. ఆ స్వామివారి ఎదురుగా అనేక పదార్థాలు, వంటకాలు, 56 భోగ్ అంటారు, 56 నైవేద్యాలు జగన్నాథ స్వామివారి పూరీలో సమర్పిస్తూ ఉంటారు. అలా ఎదురుగా పెట్టారు, పరదా పట్టారు. బయట నాదధ్వని వినిపిస్తున్నది, ఘంటానాదం వినిపిస్తున్నది. అర్చకుడు వాటిపైన నీళ్లు చల్లాడు, కాసింత నీరు చేతిలో తీసుకున్నాడు, గాయత్రి మంత్రం చదివాడు, ఆ పదార్థాల చుట్టూ ఇలా ప్రోక్షణ చేశాడు. ఆ పిమ్మట ఆ వేళ్లను ఒక విధంగా ఇలా ఏదో ముద్రలుగా పట్టాడు, వాటిని ఇలా చూపించాడు స్వామివారికి. ఆ సమయంలో ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ ఇలా ఏవో 5 మాటలు చెప్పాడు. ఆ పిమ్మట పరదా తీసేశారు, ఆ పదార్థాలపైన మళ్ళీ మూతలు పెట్టారు. తర్వాత స్వామివారికి మంగళ నీరాజన దీపం, ఆత్మ ప్రదక్షిణ,
గచ్చ గచ్చ సురశ్రేష్ఠ 14, 15, 16 అనే ఉపచారాలు చేశారు ఆ అర్చకుల వారు. 13వ ఉపచారం నైవేద్యం. ఇక్కడ ఈరోజు మనం గమనించి తెలుసుకునే అంశాలు ఏమిటివి అంటే, ఈ నైవేద్యం పెట్టే సమయంలో ఆ అర్చకుడు చెప్పిన మంత్రం ఏమిటి, ఈ ముద్రలేమిటివి, ఏ ముద్ర వల్ల ఏ ప్రయోజనాన్ని మనం పొందగలుగుతాం, నీళ్లు చల్లడంలో ఉండే అర్థం ఏమిటి. తైత్తిరీయోపనిషత్తు మహానారాయణ్యంలో ఉండే మంత్రం అది. ప్రాణాపాన వ్యానోదానామే శుద్ధ్యంతాం జ్యోతిరహం విరజా విపాప్మా భూయాసం. ఈ దేహంలో 10 విధ నాడులలో 10 విధ వాయువులలో ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అనే 5 వాయువులు శరీరానికి పాజిటివ్ ఎనర్జీ, లాభకరమైనటువంటి శక్తియుక్తులను పెంపొందించేవిగా ఉన్నాయి. ఈ ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అనే వాయువులను ఈ దేహంలో ప్రేరేపింపజేసే నిమిత్తమై జ్యోతి రూపంలో ఉండేటటువంటి ఆ పరమాత్మ భావన అంతటా ఉంటాడు ఆయన. ఆయనని ఈ విగ్రహ రూపంలో మనం ఆవాహన చేసి ఆయన సన్నిధానంలో పెట్టినటువంటి ఈ పదార్థాలన్నింటినీ కూడా ఆయనకే చూపించి తద్వారా దాని ద్వారా ఆ పదార్థాలను వారి ఇచ్చేనవిగా భావన చేసి మనం స్వీకరించడంతో మన శరీరానికి ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అనే 5 నాడులలో శక్తియుక్తులు ఇబ్బడి ముబ్బడిగా పెంపొందింపబడతాయి. మన శరీరం ఆరోగ్యవంతమై తేజస్సును సంతరించుకుంటుంది. ఇది ఆ మంత్రంలో ఉండేటటువంటి భావన. పూర్వం ఒక రాజుగారు తన మంత్రిని వెంటబెట్టుకొని అడవికి వెళ్ళారు. అలా అడవికి వెళ్ళే సమయంలో రాజుగారు రకరకాల జంతువులను చంపే నిమిత్తమై బాణాలు వేస్తున్నారు, యుద్ధాలు చేస్తున్నారు. ఆ బాణం వేసే సమయంలో ధనుస్సులో బాణం ఇలా పెడుతూ ఉండగా ఆ చెయ్యి ఇలా వెనక్కి లాగాడు. యాక్షన్ రియాక్షన్ కదా. ఆ వెనక్కి లాగినప్పుడు ఆ బాణం చివర చిటికిన వేలికి కోసుకుపోయింది, గాయమైంది, కొంచెం మాంసం ముక్క తెగి కింద పడింది, రక్తం వచ్చింది. అయ్యయ్యో అన్నాడా మహారాజు. మంత్రి గారు చూశారు. పర్వాలేదు మహారాజా, మన మంచికే అన్నాడు. రాజుగారి కోపం వచ్చింది. ఆయన రాజుగారు కదా, నా వేలు చితికిపోయి మాంసం ముక్క తెగి కింద పడి రక్తం వస్తే మంచిది అంటావా, మన మంచికే అంటావా అంటూ ఆగ్రహంతో రాజుగారు మంత్రి గారిని రథం మీద నుంచి తోసేశారు. మంత్రి గారు పక్కనే ఉన్న ఒక కందకంలో పడిపోయారు. రాజుగారు అదే ఆవేశంతో తన రథాన్ని తానే అలా నడిపించుకుంటూ ఇంకా దట్టమైన అడవిలోనికి ప్రయాణించారు. ఆ అడవిలో కొంత నరమానవ జాతి భక్షక జాతి ఒకటి ఉన్నది. నరమాంస భక్షక జాతి ఆ రాజుగారిని పట్టి బంధించింది. ఆ జాతి వాళ్ళు వాళ్ళ కొండదే వరకు ఈ రాజుగారిని నైవేద్యం ఇవ్వాలి అనుకున్నారు. వాళ్ళు కూడా ఏమండోయ్ నైవేద్యం పెట్టాకే తినే సంస్కృతి ఉన్నవాళ్ళు. వాళ్ళు ఆ రాజుగారిని తీసుకెళ్లారు, కొండదేవర ముందు పెట్టారు. వాళ్ళ పూజారి వచ్చాడు, రాజుగారిని పరిశీలించాడు. ఇతడు నైవేద్యానికి పనికిరాడు అన్నాడు. ఎందుకని అంటే ఈ రాజుగారి చితికిన వేలు చితికిపోయింది, మాంసం విభజింపబడింది, ఇది నేలపైన పడింది, చీమలు మరింకేవో ఈ శరీరంలో ఉండే మాంసాన్ని తిని ఉంటాయి, ఈ శరీరం నైవేద్యానికి పనికిరాదు అన్నాడు. దాంతో రాజుగారిని ఆ కొండ జాతి విడిచిపెట్టింది. బ్రతుకు జీవుడా అంటూ రాజుగారు బతికి బయటపడ్డాడు. ఎక్కడైతే మంత్రి గారిని కందకంలోకి వేశారో అక్కడికి వచ్చి కందకంలోకి తొంగి చూశారు. మంత్రి గారు అక్కడే ఉంటే చేయందించారు. ఆ మంత్రి గారిని పైకి లాగారు. ఇప్పుడు పశ్చాత్తాపంతో మంత్రి గారితో రాజుగారు అన్నారు, మంత్రి గారు మీరు అన్నట్టు మంచిగా జరిగిందండి, అంతా మన మంచికే అని మీరు అన్నారు. నిజంగానే ఈ మాంసం ముక్క ఇలా తెగ కింద పడినందువల్ల మన మంచికే జరిగింది, మీ మాట సత్యమే అన్నాడు. మిమ్మల్ని ఇలా కందకంలోకి తోసేశాను, చాలా పొరపాటు అయిపోయింది అన్నాడు. మంత్రి గారు నవ్వుతూ అన్నాడు, తోసేసినందువల్ల కూడా నాకు కూడా మంచి జరిగింది. ఒకవేళ మీరు కందకంలోకి నన్ను తోయకుండా ఉంటే మీ కూడా నేను లోనికి వచ్చేవాడిని. మీకు గాయమైంది కాబట్టి మీరు నైవేద్యానికి పనికిరారు, కానీ నాకు ఏ గాయాలు లేవు కాబట్టి నైవేద్యానికి పనికి వచ్చేవాడిని, ఈ పాటికి ఆ కొండదేవకు నైవేద్యం అయిపోయేవాడిని అన్నాడు ఆ మంత్రి గారు. ఏం జరిగినా మన మంచికే అనే ఈ చిన్న కథలో మనం ఈ రోజున నైవేద్యంలో గుర్తుపెట్టుకోవాల్సినవి ఏమిటివి అంటే, కొండ జాతి వారికి కూడా లభించిన ఏ పదార్థమైనా అలా
దైవానికి సమర్పించి స్వీకరించడం సంప్రదాయం. గోగులమ్మ, కొండలమ్మ, ఆకాశమ్మ, ఇలా మనం ఎంతమందినో గ్రామీణ దేవతలను, వనదేవతలను గమనిస్తే వారికి మనం పొట్టేళ్ళు, కోడిపుంజులు నైవేద్యంగా ఇస్తాం. ఏమన్నా ఇక్కడ మళ్ళీ గమనిద్దాం, బలి అంటూ ఇస్తే పొట్టేళ్ళు, కోడిపుంజులు మగవాటినే ఇస్తారు, ఆడవాటిని ఇవ్వరండవై. అది మరోసారి చెప్పుకుందాం కానండి. నైవేద్యం సమర్పించడం ఎలా అనే ఈనాటి మన విభాగంలో అర్చకుడు ప్రాణాపాన వ్యానోదానామే శుద్ధ్యంతాం జ్యోతిరహం విరజావి పాప్మ అని ఎలా చెప్పాడో అలాగే కొన్ని ముద్రలు చూపించాడు. ఆ నైవేద్యం సమర్పించే సమయంలో ఎడమ చేతితో గంట వాయిస్తూ కుడి చేతిలో చిటికెన వేలు, ఉంగరం వేలు, ఈ రెండింటికి బొటన వేలు కలిపితే ఇది ప్రాణముద్ర అని పేరు. చిటికెన వేలు, ఉంగరం వేలు, ఈ రెండింటికి బొటన వేలు కలిపితే ఇది ప్రాణముద్ర. మన దేహంలో ఈ చేతిలో అన్నీ ఇందులోనే ఉన్నాయి అని చెప్పుకున్నాం మనం. బుధుడు, రవి, శని, గురువు, శుక్రుడు, చంద్రుడు, కుజుడు గ్రహాలన్నీ ఇందులోనే ఉన్నాయి. అలాగే ఈ 4 వేళ్ళని ఇలా పెడితే అభయముద్ర. ఇందులో 2 చొప్పున అంటే శని గురువులు ఒకవైపు, రవి బుధులు ఒకవైపు ఇలా పెడితే ఇది ఒక ముద్ర. బుధుడు రవి పరమమిత్రులు, అలాగే గురువు శనులు సములు, వీళ్ళకంత ఇబ్బందులు లేవు. శుక్రుడు గురువు శత్రువులు. ఈ గ్రహాలలో ఇలా ఒక ముద్ర. వీటిలో రవి బుధులను తాకుతూ శుక్రుడితో ఇలా పెడితే దీనికి ప్రాణముద్ర అని పేరు. నైవేద్యం సమర్పించే సమయంలో 5 పదాలు చెప్పాలి. ఆ 5 పదాలలో మొదటి పదం ప్రాణాయ స్వాహ అనేది. అలా చెప్పే సమయంలో ఈ రెండింటిని బొటనవేలుతో నొక్కి పెట్టి ఈ రెండింటిని కలిపి ఇలా చూపించాలి. స్వామివారు తింటున్నారు అన్న భావన. కొండంత దేవుడిని మనం, అంతటా ఉండే దేవుడిని మనం ఈ విగ్రహంలో ఆవాహన చేశాం. విశ్వమంతా ఉండేటటువంటి స్వామిని, మ్యాక్రో లెవెల్లో ఉండే స్వామిని మైక్రో లెవెల్ సూక్ష్మీకరంగా ఇక్కడ చూస్తున్నాం. ఇలా ఇది ప్రాణాయ స్వాహ. ఆ పిమ్మట అపానాయ స్వాహ, ఇది అపాన ముద్ర. మన దేహంలో శరీరానికి సంబంధించి పిత్తము అనే లక్షణాన్ని నియంత్రించేది అపాన ముద్ర. ఉంగరం వేలు, మధ్యవేలు, బొటన వేలు కలిపితే ఇలా 2వసారి చూపించాలి. దీనికి అపాన ముద్ర అని పేరు. దేహంలో ఉండేటటువంటి పైత్య లక్షణాన్ని నియంత్రించి శరీరానికి మంచి వెలుగును ఇచ్చేది ఈ ముద్ర. మీరు గమనిస్తే కొన్ని సినిమాలలో ఇదే ముద్రను ఇలా వాడే ఉంటారు, గమనించే ఉంటారు. దీనికే శరీరంలో ఉండే ఆ పైత్య లక్షణాన్ని నియంత్రించి ఏకాగ్రత, తాదాత్మ్యత ఈ రెండింటినీ చేకూర్చేటటువంటి లక్షణం ఈ ముద్రకు ఉంది. ఇది మొదటి ముద్ర ప్రాణముద్ర, ఇది 2వది అపాన ముద్ర. ఆ పిమ్మట ప్రాణాపాన వ్యానము విస్తృతమైనది అని అర్థం. ఇది వ్యానముద్ర. ఈ వ్యానముద్రలో రవి గురువు శుక్రుడు ఈ మూడింటిని కలిపి ఇలా చూపించడం ఇది వ్యానముద్ర. ఇది ప్రాణముద్ర, ఇది అపానముద్ర, ఇది వ్యానముద్ర. ఇందువల్ల మన శరీరంలో గురుత్వం నియంత్రింపబడుతుంది. గురుత్వం అంటే శరీరం లావు కావడం, ఒబేసిటీ. ఒబేసిటీ రాకుండా ఏం చేయాలి? ఈ గురుముద్రతో, వ్యానముద్రతో నొక్కిపెట్టి మన మంత్రాన్ని జపం చేసుకోవడం. ఇక్కడ మంత్రం అనేది పదార్థ రూపంలో, నైవేద్య రూపంలో ఉంది. ఇది ఈ దేహానికి ఈ గురుత్వాన్ని, ఒబేసిటీ అందాం మన భాషలో, నియంత్రించే లక్షణం కూడా ఈ పదార్థానికి ఆపాదింపబడాలి. అంటే వ్యానముద్రని చూపించాలి. ఇది ప్రాణముద్ర, ఇది అపానముద్ర, ఇది వ్యానముద్ర. ఇలా 3వది. 4వది ప్రాణాపాన వ్యాన ఉదానము. ఈ ఉదాన ముద్రలో చిటికెన వేలు, చూపుడు వేలు, బొటన వేలు ఈ మూడింటిని కలిపి ఈ రెండింటిని వెనక్కి తీసుకోవడం. ఇలా ఉంచితే దీనికి ఉదాన ముద్ర అని పేరు.
ఇందువల్ల రక్త నియంత్రణ, శరీరంలో అధికమైనటువంటి నీరు నియంత్రింపబడడం, అలాగే కోపతాపాలు ఉపశమింపబడడం అనేవి ఈ ముద్ర వల్ల మనం సాధించుకోగలుగుతాం. ముఖ్యంగా కోపం లేకుండా ఉండాలి. ఈ ముద్రతో, ఉదాహరణ ముద్రతో మనం పరమాత్మను ధ్యానం చేయాలి. యోగ సాధన చేసేటటువంటి వాళ్ళు ధర్మ సందేహాలు చెప్పాలి అనడానికి ఒక్కోసారి మేము కూర్చుంటాం. ఆ సమయంలో మేము వేసే ముద్ర ఇలా ఉంటుంది. ఈ 2 ముద్రను ఇలా వేస్తాం. ఈ 2 చేతులు ఇలా ఉంచి ఈ గురువును మడిచి వాటిని శుక్రుడి ద్వారా నియంత్రించడంతో మా మనస్సు మా అధీనంలోకి వస్తుంది. ఏం చదివినా ఏం చూసినా క్షుణ్ణంగా జ్ఞాపకం వచ్చేస్తూ ఉంటాయి పరంపరలుగా. వీటికి ముద్రలు అని పేరు. నాలిక మడిచిపెట్టడం కేచరి ముద్ర. స్వామివారిని, శివుడిని మనం ఎదరగా కూర్చోబెట్టుకొని ఆ శివుడిని మనం స్తోత్రం చేసే సమయంలో శివుడిలో మన ప్రాణశక్తిని ఆవాహితం చెయ్యాలి. స్థాపన ముద్రాంతర్షయిత్వా, ఇది స్థాపన ముద్ర. మత్స్య ముద్ర. ఎన్నో ముద్రలు ఉన్నాయండి. గాయత్రి జపం చేసే సమయంలో కూడా ఆరంభంలో సుముఖం, సంపుటం చైవ, వితతం, విస్తృతం తథా ద్విముఖం, ఇలా 24 ముద్రలు చూపిస్తాం. ఆ తర్వాత కూడా 8 ముద్రలు వేస్తూ ఉంటాం. ముద్రల ద్వారా శరీరంలో ఉండేటటువంటి నాడీ వ్యవస్థను నియంత్రించడమే పరమ ప్రయోజనం. నైవేద్యం కూడా సమర్పించే సమయంలో ఈ ముద్రలని ప్రదర్శించడం ద్వారా ఆ నైవేద్యానికి మరింత విశేషత్వాన్ని మనం ఇక్కడ చేకూరుస్తున్నాం అన్నమాట. ఎందుకని? ఇది మనం వంట చేసింది. దైవం తనకు తానే వెలిశాడు. ఆ అర్చా విధానం వేరు. దైవాన్ని మనం స్థాపన చేశాం. యంత్రం పెట్టాం, సల్ఫర్ వేశాం, పాదరసం పోసాం, గంధకం పెట్టాం. ఇలాగ అనుకుంటే ఇక్కడ పూజా పురస్కారం, అర్చన అంతా వేరు. తాకకూడదు ఎవరు పడితే వాళ్ళు. ఎందుకంటే ఇది మనం తయారు చేశాంగా. త్వరగా దోషం వచ్చేస్తుంటుంది. తనకు తానుగా వచ్చినటువంటి తేనె, పళ్ళు అవన్నీ సహజంగా ప్రకృతిలో లభించేవి. ఇది మనం వంట చేశాం. ఉప్పు, పులుపు, కారం, చేదు, వగరు వీటితో. కనుక వీటిని మనం నైవేద్యంగా సమర్పించే సమయంలో ఇలాంటి ముద్రలు సమర్పించాలి. మొదటిది ప్రాణముద్ర, రెండవది అపానముద్ర, మూడవది వ్యానముద్ర, నాలుగవది ఉదానముద్ర, ఐదవది సమాన ముద్ర. 5 కలపాలి. ఏమండి, చిన్నప్పుడు పిల్లలు గారా చేస్తూ ఉంటే వాళ్ళమ్మ పిల్లలకి అన్నం పెడుతుంది, ఉగ్గు కలిపి పెడుతుంది. గోరు ముద్దలు అంటారు. ఆ బొటన వేలితో శుక్రుడు బొటన వేలు పదార్థాన్ని ఇలా కలిపి 4 వేళ్లపైన రంగరించి పేస్ట్ లాగా చేసి ఇలా చేతి పెడుతూ చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, చందమామనే మనఃకారకుడు, ఆయన్నే స్మరిస్తూ ఈ బొటన వేలితో ఇలా గుజ్జు అని చెప్పి పెడుతుంది. అమ్మ ముద్ద, నాన్న ముద్ద, తాతయ్య ముద్ద, చివరిదిరా అన్న ముద్ద అని ఏదో ఓ పేరు చెప్పి వాళ్ళ కోసం వీళ్ళ కోసం తినరా. గోరు ముద్ద. శుక్రుడు బొటన వేలు. తినే ఆహారం జీర్ణమవుతుందా లేదా, ఆహారం వల్ల రోగాలు వస్తాయా, ఆయుర్దాయం ఎంత అనేది మన చేతిలో ఉండే ఈ బొటన వేలు ఈ చివరి భాగం చెబుతుంది. ఇది విస్తృతంగా ఉందా, రేఖలున్నాయా, చక్రాలున్నాయా, గీతలున్నాయా, దీన్ని ఆధారం చేసుకొని మనం తినగలుగుతామా లేదా, తింటే జీర్ణం చేసుకుంటామా లేదా, ఆ తినే పదార్థం నైవేద్యం అవుతుందా కాదా, ఈ బొటన వేలు చెబుతుంది. అసలు డబ్బే లేని కాలంలో రాళ్ళు కూడా తిని జీర్ణం చేసుకునే సమయంలో ఏది లభించలే. ఇప్పుడు కోట్ల ఆస్తి ఉంది కానీ మరమరాలు కూడా జీర్ణం చేసుకోలేకపోతున్నాం అంటాడు. కారణం ఏమిటి? రెండింటికి కూడా శరీరం సహకరించకపోవడం. ఏం తిన్నా పరమాత్మకు సమర్పించి తినడం సంస్కృతి. విదేశీ విషబలయాలలో, పాశ్చాత్య భావజాలాలలో ఎవరైనా ఏదైనా ఇస్తే ఇవ్వగానే అలా చేతికి పుచ్చేసుకుని థ్యాంక్స్ అని ఇంగ్లీష్లో, ధన్యవాదాలు అని తెలుగులో చెప్పి పుచ్చేసుకోవడం సంస్కృతి, విదేశీ సంస్కృతి. మన సంస్కృతిలో దానిని అలా ఇచ్చే బుద్ధిని అతడికి ఇచ్చినందుకు అతడికి మేలు కలగాలి అని కోరుకుంటూ ఇచ్చే బుద్ధిని కలిగింపజేసినటువంటి పరమాత్మకు ధన్యవాదాలు చెబుతూ పదార్థం తీసుకోవాలి. వీడికా ధన్యవాదాలు చెప్పేది, పరమాత్ముడికి. అది విశేషం. ఇది భారతీయ సంస్కృతి. కనుక నైవేద్యం పెట్టడం ఎలా అంటే ముందుగా మనం పరమాత్మ సన్నిధానంలో స్థండిలం చెయ్యాలి. దాని మీద
అష్టదళం 8 కోణాలలో పద్మం లిఖించాలి. దానిలో పసుపు కుంకుమ 2 బొట్లు పెట్టాలి. ఆ పిమ్మట పళ్ళెంలో ఈ పదార్థాలన్నింటినీ కూడా వండించి నెయ్యి వేసి అభికరించి పరమాత్మ ఆ సండిలం పైన పెట్టి ఎదురుగా పెట్టి చేతిలో గాయత్రి మంత్రంతో నీళ్లు తీసుకొని సంప్రోక్షించాలి. అవోక్ష్య ఇలా పోస్తే అవోక్ష్య, వాకిట్లో నీళ్లు చల్లినట్టుగా కళ్ళాపి అంటారు, అలా కాదు. సంప్రోక్ష్య ఇలా బోర్లా చల్లడం. ఉద్భిద్య ఎవరినైనా శపించాలి అంటే నీళ్ళు ఇలా విసిరి కొడతారండోయ్, అంతా ఇందులోనే, అంతా చేతిలోనే. ఇక్కడ నీరు తీసుకొని సంప్రోక్ష్య నెమ్మదిగా చక్కగా చుట్టూ, ఇందువల్ల ఇంక ఏ జీవులు వీటిని ఆశ్రయించకూడదు, ఇది పరమాత్మ సమర్పించింది అని చెప్పడం. ఆ పిమ్మట చుట్టూ నీరు తిప్పి ఆ పిమ్మట ఘంటానాదం చేస్తూ అందరికీ హెచ్చరిక, పరమాత్ముడు ఆహారం స్వీకరిస్తున్నాడు, కళ్ళు మూసుకోండి, ధ్యానం చేయండి, ఆయన తింటున్నాడు అనే భావన చేయండి అని చెబుతూ ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ ఇలా 5 ముద్రలు చూపించి ఆ పిమ్మట 2 నిమిషాలు మనం కళ్ళు మూసుకోవాలి, నిశ్శబ్దంగా ఉండాలి. ఈ నిశ్శబ్దంలో పరమాత్ముడు ఆ పదార్థాన్ని స్వీకరిస్తున్నాడు అనే ఆలోచన మనం చెయ్యాలి. ఆయన మధురంగా వచ్చాడు, కూర్చున్నాడు, ఆరగిస్తున్నాడు. ఇది లక్ష్యంగా మనం పరమాత్ముడికి నైవేద్యం ఆరగింపు చేయడం ఎలా అని నేర్చుకుంటే, ఇలా పాటింపు చేస్తే తప్పకుండా ఆ పదార్థం మనం వంట చేసినటువంటి, ఉడికించినటువంటి, వండినటువంటి ఆ పదార్థం పరిశుద్ధమై మనకు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని చేకూరుస్తుంది. నైవేద్యం సమర్పించడానికి ఇది ఒక చక్కని పద్ధతి. ఇలా నైవేద్యం సమర్పించిన తర్వాత ఆ పదార్థంపై మళ్ళీ మూతపెట్టి స్వామివారికి నమస్కారం చేసి, స్వామి గచ్చ మీరు విశ్రాంతి తీసుకోండి అని చెప్పి ఆ మూత తీసి ఆ పిమ్మట ఆ పదార్థాన్ని మనం అరచేతిలో వేసుకొని, ఇది ఆయుర్దాయ రేఖ. ఈ రేఖ ద్వారా ఆ పదార్థాన్ని పెదవులకు తాకకుండా, పంటికి కూడా తాకకుండా మధురంగా స్వల్పంగా తీసుకోవాలి. ఇది మన మనస్సుకు బలాన్ని ఇస్తుంది. నైవేద్యం సమర్పించడంలో ఇంతటి ప్రక్రియ ఉందండోయ్. ఇది ఏమీ లేదు, చేస్తే 2 నిమిషాలే. మనస్సు ప్రధానం అని చెప్పడమే అమృత కలశంలో ఉండే ముఖ్యమైన ఉద్దేశ్యం. మన మనస్సు ప్రశాంతంగా ఉంది, స్వామివారి సమర్పించాం, ఆ పదార్థం తప్పకుండా ఈ శరీరాన్ని అమృతమయం చేస్తుంది. ఇది నైవేద్యం సమర్పించడం ఎలా అనే మన 2వ భాగం. అందరూ ఆనందంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటూ శుభమస్తు.